నమస్తే. నేను మీ చారి అక్షర మీడియాకు స్వాగతం. దేశ ఆర్థిక సంస్కరణకు అధ్యుడు 2 పర్యాయాలు దేశానికి ప్రధానిగా సేవలందించిన రాజకీయ కురువృద్ధుడు కాంగ్రెస్ నేత మన్మోహన్ సింగ్ సుదీర్ఘ అనారోగ్య సమస్యల కారణంగా గురువారం రాత్రి మరణం చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కేంద్రం సంతాప దినాలు ప్రకటించింది. అన్ని రంగాల ప్రముఖులు ఆయనకు నివాళులర్పిస్తున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని నెమరేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో 2009లో మన్మోహన్ సింగ్ గారికి గుండె ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ జరిగినప్పుడు సీనియర్ కార్డియాక్ సర్జన్ రమాకాంత్ పాండే గారు ఈ ఆపరేషన్లో పాల్గొనడం, దాదాపు 11 గంటలు కష్టపడి మరి ఆపరేషన్ చేశారు. ఆ తర్వాత బ్రీత్ పైపు తీసినప్పుడు ఆయన మాట్లాడిన మొదటి మాటను ఆయన గుర్తు చేసుకున్నాడు. ఆయన దేశభక్తిని, ఆయన నిబద్ధతని, అది ప్రధాని మన్మోహన్ సంఘటన కాబట్టి గుర్తు చేసుకోవడం జరిగింది. డాక్టర్ రమాకాంత్ గారు ఆయన చెప్పింది ఏంటంటే, మన్మోహన్ సింగ్ గారికి ఆపరేషన్ అయిన తర్వాత బ్రీత్ పైప్ తీసిన తర్వాత ఆయన మాట్లాడిన మొదటి మాట దేశం ఎలా ఉంది అని. ఆయన తన గుడ్డ గురించి తన వాళ్ళ గురించి అడగలేదట. దేశం ఎలా ఉంది అని మొదటి మాట. రెండో మాట కాశ్మీర్ ఎలా ఉందని. ఆ మాటలు తలుచుకుంటే ఆయన ఎంతటి దేశభక్తుడు, ఎంతటి రాజకీయ మన నిబద్ధత ఉన్న ప్రధానం ఆయనకు అర్థమైందంట. ఎవరు? డాక్టర్ రమాకాంత్ గారు చెప్పిన మాట. అంటే ఏంటంటే ఇది 2009లో జరిగిన సంఘటన. అంటే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి దేశం అంటే అంత ప్రేమ, కాశ్మీర్ అంటే అంత భక్తి, అంత అభిమానం. కాబట్టి దేశం ఎలా ఉంది అని అడిగాడు. రెండవ మాటగా కాశ్మీర్ ఎలా ఉంది అన్నాడు. మన్మోహన్ సింగ్ గారు ప్రస్తుతం మన మధ్య లేకపోవచ్చు, కానీ ఆయన ఆత్మ ఇక్కడ తిరుగుతున్న దేశంలోనే దీన్ని బట్టి. కాబట్టి మన్మోహన్ సింగ్ గారు దేశం బాగుంది, మీ ఆశలతో బాగానే ఉంటుంది అని మనం చెప్పగలిగేవాటం తప్ప ప్రస్తుతం ఆయనకు అర్పించనివ్వాలనే దేశం ఎలా ఉంది అనే ఆయన తపనకు దేశం బాగుంది అని మనం చెప్పగలటమే ఆయనకు సమర్పించే నిజమైన నివాళి. ఇది డాక్టర్ రమాకాంత్ గారి మాటలు, ఆయన మరణం చేసుకున్న మాటల ద్వారా మనకు అర్థమైన నీతి ఏంటంటే, మన విషయం ఏంటంటే దేశం బాగుంది అని ఉంచి చెప్పటమే మన్మోహన్ సింగ్ గారికి మనం సమర్పించే అసలైన నివాళి అవుతుంది. అంతేకాని ఆయన గురించి 4 మాటలు గొప్పగా మాట్లాడదు. ఇంతెందుకంటే ఒకానొక సందర్భంలో రాజ్యసభలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఒక బిల్లు ప్రవేశపెడితే దాని మీద ఓటింగ్ జరిగింది. ఆ ఓటింగ్ సందర్భంగా తమ కూటమి ఓడిపోద్దని తెలిసి కూడా వీల్ చైర్లో రాజ్యసభకు వచ్చి ఆయన తన ఓటు తనకు అనుకూలంగా వాడుకున్నాడు. అప్పుడు మోదీ ప్రధాని మాట్లాడిన మాట ఏంటంటే, ఆయన రాజకీయ నిబద్ధత అంత గొప్పది, తమ కూటమి ఓడిపోద్దని తెలిసి కూడా వచ్చి తన ఓటు సద్వినియోగం చేసుకుంటూ ఆయన బాగా కోలుకోవాలి, ఆయన సలహాలు దేశానికి కావాలంటే ప్రశంసలు కూడా గుర్తించిన మోడీ. అంటే ప్రత్యర్థులు కూడా ప్రశంసించగలిగేంతటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి మన మన్మోహన్ సింగ్ గారు. ఆ దేశ మాజీ ప్రధాని గారు ఇప్పుడు అంటే ఆయన భౌతికాయం ఉందనుకోండి, ఆయన ఆత్మ మన దగ్గరలో, కానీ ఆయన ఆత్మ మన దగ్గర తిరుగుతుంటుంది, ఆయన దేశం మీదనే తిరుగుతుంటుంది. ఎందుకంటే కాశ్మీర్ ఎలా ఉంది, దేశం ఎలా ఉంది అని అడగలిగేంతటి దేశభక్తుడు, రాజకీయ కురువృద్ధుడు. ఆయనకు మనం నిజంగా నివాళులు అర్పించాలంటే ఈ దేశం బాగుంది అని చెప్పాలి. అలా చెప్పగలగటం ఆయనకు అసలైన నివాళి.